నేను ఆ పోలీసులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. పోలీస్ సోదరులారా గుర్తుపెట్టుకోండి. మొన్నటిదాకా 10 సంవత్సరాలు మేమున్నాం, ఇప్పుడు వీళ్ళున్నారు. రేవంత్ రెడ్డి పరిపాలన, ఈ నయా దేశ్ముఖ్ పరిపాలన నడుస్తూ ఉంది. ఈ నయా దేశ్ముఖ్ పరిపాలన తర్వాత డెఫినెట్గా మళ్ళీ మేమే వస్తాం. మీరు మర్చిపోకండి. మీరు నిష్పక్షపాతంగా పారదర్శకంగా మీ పని మీరు చేయండి. యు ఆర్ ద కస్టోడియన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. మీరు ఆ విషయాన్ని మర్చిపోకండి. యు ఆర్ నాట్ కస్టోడియన్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి. సరే, ఆయన ప్రభుత్వ అధినేతగా ఆయన విధులు సక్రమంగా నిర్వర్తించే బాధ్యత ఆయన నెరవేర్చాలి. పోలీసులుగా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, శాంతి భద్రతలను పరిరక్షించే బాధ్యత మీరు నిర్వర్తించాలి తప్ప నిన్న మా జర్నలిస్టు, పాపం సీనియర్ జర్నలిస్టు, ఆయన మీదనే దాడి జరుగుతుంది, ఆయన మీదనే మీరు కేసు పెడతారు. ఇది ఎక్కడ అన్యాయం? వాళ్ళ సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, అదేవిధంగా మా మాజీ మంత్రులను, మా మాజీ ఎంపీలను, మాజీ ఎమ్మెల్యేలను, మా నాయకులను అడ్డగోలుగా విమర్శిస్తూ ఇష్టం వచ్చినట్టుగా పోస్టులు పెడితే ఒక్కరి మీద కూడా కేసు కాదు, ఒక్కరిని కూడా మీరు పోలీస్ స్టేషన్కి పిలిచి మాట్లాడతలేరు. మా నాయకులు, కార్యకర్తల మీద చాలా చోట్ల దాడులు జరిగితే ఎక్కడ కూడా మీరు కేసులు బుక్ చేస్తలేరు. మా వాళ్ళు కంప్లైంట్లు ఇస్తే కూడా ఆ పిటిషన్లను తీసుకొని మీరు డస్ట్బిన్లో వారేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కంప్లైంట్లు ఇస్తే ఆగ మేఘాల మీద కేసులు పెడుతున్నారు, మా వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్లకు పిలిపిస్తున్నారు. ఈ పద్ధతి మంచిది కాదు. పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరించొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా. పై స్థాయి నుండి కింది స్థాయి వరకు అందరికీ కూడా నేను పోలీస్ సోదరులకు మళ్ళీ చెప్తా ఉన్నా, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఈ గుంటమేస్త్రి పరిపాలన ఎన్ని రోజులు ఉంటుందో ఏమో, వాళ్ళకి చాలా గ్రూపులు ఉన్నాయి, ఇది ఏం జరుగుతుందో ఏందో ఎవరికి తెలియదు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. మీరు మా కార్యకర్తలు, మా నాయకుల పట్ల మీరు ఇష్టం వచ్చినట్టు ఎవరెవరు వ్యవహరిస్తున్నారో అన్నీ కూడా మేము గమనిస్తున్నాం. మేమేం కళ్ళు మూసుకొని కూర్చోలేదు, మేము అన్నీ గమనిస్తున్నాం. 10 సంవత్సరాల కాలంలో నేను ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. 10 సంవత్సరాల కాలంలో మేము కూడా అధికారంలో ఉన్నాం. 3 నెలలు కాలే వీళ్ళు వచ్చి 2600 పైచీలకు కేసులు పెట్టిరు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల మీద. ఒక చెన్నూరు అసెంబ్లీలోనే మా వాళ్ళు 32 మంది మీద కేసులు పెట్టారు, సోషల్ మీడియా పిల్లల మీద ఏవో పోస్టులు పెట్టిరని చెప్పి. పోలీస్ స్టేషన్లకు పిలిచి బెదిరిస్తూ ఉన్నారు. మంచిర్యాల జిల్లాలో, పెద్దపల్లి జిల్లాలో, మొన్నటి వరకు నల్లగొండ జిల్లాలో, ఇతర చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా, హైదరాబాద్లోనైతే కొంతమంది పోలీసులు అత్యుత్సాహంతో సోషల్ మీడియాలో పోస్టు పెట్టే పిల్లలకు ఫోన్లు చేస్తున్నారట. మరి ఎందుకో మీకు అంత స్వామి భక్తి, అంత రాచభక్తి మాకు అర్థమవుతలే. మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా పెడుతున్నారు కదా పోస్టులు, కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఫోన్లు చేస్తున్నారా? ఎస్ఐలు కానీ, సిఐలు కానీ? ఇదేం పద్ధతి?